మళ్ళీ బెరసా టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, మమ్మల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత వీడియోలో నా ఫామ్లోని కోడి పెట్టక గురక వచ్చింది. దాని ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాను. ట్రీట్మెంట్ అప్డేట్ విషయమై 4 రోజుల తర్వాత చెప్తానని వీడియో అయితే చేయడం జరిగిందండి. ఆ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఇది 4 రోజుల తర్వాత, నేను ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 4 రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నా ఫామ్లోని కోడిపెట్టకైతే గొరకైతే పూర్తిగా తగ్గిపోయిందండి. నేను ఏ మెడిసిన్ వాడాను అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే ఇంజెక్షన్ అయితే ఇప్పుడు చేస్తున్నానండి. ఎప్పుడైనా మనకు కోడికి అది ఎలాంటి సమస్య వచ్చినా, అలాగే వ్యాక్సిన్స్ వేసేటప్పుడు మాత్రం మనకు సిరంజికి పైన సూది అనేది ఉంటుంది. ఆ సూది ఏంటంటే మొత్తం గుచ్చేయడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆ సూదికి పైన ప్లాస్టిక్ వస్తుంది. దాన్ని సగాడు కట్ చేసుకొని ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఏంటంటే సూది అంతా లోపలికి వెళ్ళదు, కొద్దిగానే వెళ్తుంది. దానికి ఎటువంటి సమస్య అనేది రాదు. అయితే నేను చేస్తున్న ఇంజెక్షన్ వచ్చేసి ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్. ఇది రోజు 1 ml చొప్పున నా కోడిపెట్టకైతే చేశానండి. అలాగే దీంతోపాటు 2 సిరప్స్ అయితే వాడానండి. ఆ సిరప్స్ వచ్చేసి జింకోవిట్, అరిస్టోజిన్ సిరప్. ఈ సిరప్స్ అయితే రోజుకు 1 ml చొప్పున 2 పూట్ల వాడడం అయితే పెట్టక జరిగిందండి. పెట్టకే ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు మెత్తటి ఆహారం అయితే పెట్టుకోవాలండి. నేనైతే బండు కానీ ఇడ్లు కానీ ఈ రెండే పెడతాను. గింజ మేత పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా అరగదండి. అలాగే దానికి వచ్చిన సమస్య కూడా తొందరగా తగ్గదు. మెత్తటి ఆహారం పెట్టుకోవడం వల్ల తొందరగా అరుగుదల అయిపోతుంది, సమస్య కూడా అయితే తొందరగా తగ్గిపోతుంది. ఈ వీడియోలో లాస్ట్న ఆ మెడిసిన్ ఫోటో అయితే మీకు కనిపిస్తాయండి, చూడండి. అదేవిధంగా ఏంటంటే మనం ఇప్పుడు కోళ్ళు పెంచేటప్పుడు కనీసం వైద్యం చేయడం అయితే నేర్చుకొని ఉండాలండి. ఇలా తెలియక వ్యాక్సిన్ వేసే విషయాలు తెలియక చేతగాక చిన్న కోళ్ళు అయితే చంపుకున్నాను. నిదానంగా యూట్యూబ్లో చూసి వ్యాక్సిన్ ఎలా వేయాలనేది నేర్చుకున్నాను. ఇప్పుడైతే కనీసం నా కోళ్ళకైతే నేను వైద్యం చేసుకోగలుగుతున్నాను. మీరేమైనా కోళ్ళు పెంచుతున్నట్టయితే సొంతంగా వైద్యం చేయడం కూడా నేర్చుకోండి. అలాగే డాక్టర్ సలహాతో మాత్రమే మెడిసిన్ వాడండి, కోళ్ళకి ఉపయోగించుకోనండి. మీకు ఇంతవరకు మా వీడియో మీరు చూసినందుకు మీకు అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోకుండా మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోగలను కోరుకుంటూ, ఇదిగో మీకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదండి, ఇవే నేను వాడిన మెడిసిన్స్. ఇవి 4 రోజులు వాడడం వల్ల నా కోడిపెట్టకైతే పూర్తిగా అయితే గొరకైతే తగ్గిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.